హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపిస్తున్న వంటకం ఏంటో తెలుసా? మెంతి కూరతో పప్పు. యాక్చువల్గా పప్పు కూర అంటారండి. ఇది ఓన్లీ పప్పులా వండం, మనం అన్నీ కలిపి. ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తామన్నమాట. మాకు స్పెషల్ ఏంటనంటే ఇది మా తోటలో మేము పండించుకున్న మెంతికూర అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. మీకు ప్రతిదీ కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా ఎలాంటి వేస్ట్ డబ్బాల్లో వేసేసుకొని మనం నార్మల్గా ఆకు ఇమీడియట్లీ వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా గ్రో ఉంటుంది అనమాట. ఈ మెంతి కూర ఎన్నో వాల్యూస్ ఉంటాయి. ఇలాంటి కూర మన ఇంట్లో ఈజీగా పండించుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో జస్ట్ డబ్బాల్లో కొంచెం మెంతులు వేసి చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించిన వీడియో నేను ఇంకోటి అప్లోడ్ చేస్తాను. దీని గ్రోతింగ్ కూడా మీకు చూపిస్తాను ఈసారి. అండ్ చూసారు కదా, చక్కగా సింపుల్గా కట్ చేసేసుకొని దీన్ని చక్కగా మనం ఏదైతే వండుకోవాలనుకుంటున్నామో ఆ పప్పులో అనమాట. యాక్చువల్గా మేము వచ్చేసి దీనికి కందిపప్పు కూడా యూజ్ చేయొచ్చు, బట్ మేము పెసరపప్పుతో చేసి చూపిస్తున్నాము. పెసరపప్పు తీసుకొని యాజ్ యూజువల్ మనం కుక్కర్ వేసేసేయండి. ఆ ఉడికిచ్చిన పప్పుని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులో తాలింపు దినుసులు వేసుకొని దానిలోనే కొంచెం ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకొని దాన్ని ఫ్రై చేసుకోండి. దీనిలోనే మనం టమాటా ముక్కలు అండ్ మెంతి కూర అండ్ దీంతో పాటు మనం కొంచెం చింతపండు కూడా, ఈ టమాటాలతో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని దీనిలో మిక్స్ చేసేసుకోండి. దీనిలోనే ఉప్పు, కారం, సాల్ట్, పసుపు అండ్ నేను కొంచెం ఇంగువ యాడ్ చేశానండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఉడికిచ్చిన పెసరపప్పుని దీనిలో మిక్స్ చేసుకోండి. అంతేనండి, కంప్లీట్గా కొంచెం మగ్గిన తర్వాత ఈ మరుగుతున్న చారుని చూసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే తింటే ఒక్క ముద్దతో అయితే మనం వదలమన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. మెంతికూర చాలామంది ఇష్టపడరు, కానీ నిజంగా దీన్ని ఈ పద్ధతిలో వండి ట్రై చేయండి. కంపల్సరీ ఇంట్లో అందరూ తీసుకుంటారు. అండ్ ఈ టేస్ట్ కానీ ఈ ఫ్లేవర్ కానీ రావాలంటే మీరు కూడా ఇంట్లో మెంతికూరని పండించండి. ఇది జస్ట్ ఇసుకలో వేసినా సరిపోతుందండి, ఈజీగా వస్తుంది అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఇలాగే చూస్తూ ఉంటే మేము ఇంకా వీడియోస్ చేయగలుగుతాము. అండ్ మాకు సబ్స్క్రైబ్స్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. అండ్ ఇప్పుడు మీరు నేను చెప్పిన తర్వాత మీరు ఈ మెంతి పెసరపప్పు కూరని టేస్ట్ చేసి నాకు కామెంట్స్ చేయండి ఏ విధంగా ఉంటుంది అనేది. అండ్ చాలామంది నా వీడియోస్ని చూసి అందరూ చాలా బాగున్నాయి అంటున్నారండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ మాకు ఉండాలి. అండ్ మా మెంతి పెసరపప్పు కూర ఎలా ఉంది, నీట్గా చేసామా లేదా, ప్రతిదీ నా కామెంట్లో తెలియచేయండి. వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ టు ఆల్.